మొన్న జరిగిన సవాల్కు ఏదైతే గన్మెన్లు లేకుండా ఎమ్మెల్యే గారు బస్టాండ్కు రోడ్డు మీద తిరగాలని విసిరిన సవాలు విసిరిన కొన్ని క్షణాలకు సవాల్ను స్వీకరించి ఒక మునగానిలాగా బస్టాండ్ పోయి సుమారు గంట 45 నిమిషాలు ఒంటరిగా తిరిగి చిరు వ్యాపారులతోని పబ్లిక్లతోటి మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసి జనాలలో హీరో అయిపోయాడు. సవాల్ విసిన వ్యక్తి జీరో అయిపోయాడు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సవాల్ విసి ప్రెస్ క్లబ్లకు రండి, మీ అభివృద్ధిపై చర్చిస్తామన్నప్పుడు కూడా తోక ముడుచుకొని వేయండు. ఇప్పుడు సంవత్సరం నుంచి 8 నెలల కాంచి సవాల్ విసిరినప్పుడల్లా రండి అభివృద్ధిపై చర్చిద్దామన్నప్పుడు కూడా తోక మూసుకొని వేయండు. అల్ల వాళ్ళు బేస్లెస్ కామెంట్ చేసుకుంటూ అభివృద్ధి చేస్తుంటే ప్రజలందరూ ఎమ్మెల్యే పేరును ఉచ్చరిస్తుంటే ఆయన జీర్ణించుకోలేక నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారు హీరో అయి ఏదైతే వినయ్ భాస్కర్ గారు జీరో అయిందో ఆ ఛాలెంజ్ని తట్టుకోలేక మా దళిత సోదరులందరినీ ఆయన స్వయంగా ఫోన్ చేసి రాజాయని ఇట్లా అన్నాడు, ప్రవీణ్ సార్ని ఇట్లా అన్నాడు, మీరు పోయి ధర్నా చేయిపోయింది అని ఎగేసుకుంటూ చేసిన కుట్రలో నిన్న స్క్రిప్ట్ అది. ఎస్, వాస్తవంగా ఎమ్మెల్యే గారు ఏం చెప్పిండ్రు, ఆర్ఎస్ ప్రవీణ్ సార్ని గౌరవపదంగా రైట్ పర్సన్, మంచి మనిషి, రాంగ్ పార్టీ అని చెప్పిండు. ఎస్, మేము కూడా అంటున్నాం, వీఆర్ ద స్వారోస్. మేము స్వారోకు అనుబంధంగా ప్రవీణ్ సార్ను రోల్ మోడల్గా చూసిన ఎంతోమంది మేము కూడా ఉన్నాం. ప్రవీణ్ సార్ను రాజకీయంలో ఎప్పుడు కలవద్దు, ఒక కాంగ్రెస్ పార్టీలా, ఒక బీజేపీలా, ఒక బీఆర్ఎస్లా, ఒక బీఎస్పీలా, ఒక కామన్ మ్యాన్ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను హీరోగా భావిస్తాం. మా రోల్ మోడల్ ప్రవీణ్ సార్. అటువంటి ప్రవీణ్ సార్ను గౌరవపదంగా మాట్లాడటంలో తప్పేమున్నది? ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ను ఓడగొట్టడానికి బీజేపీతో కుమ్మక్కై ఏ విధంగానైనా ఆయన అసెంబ్లీకి రావద్దు, ఆయన అసెంబ్లీకి వస్తే మనం జీరో అవుతామని ఆయన ఫోన్ ట్యాప్ చేసింది నిజం కదా? ఏది ప్రవీణ్ సార్కు స్థానం ఏమిచ్చిండు మీరు? ఒక కౌశిక్ రెడ్డి ఆయన వయసు ఎంత, ఆయన మాట్లాడుతుంటే ప్రవీణ్ సార్ ఎన్నుకుంటుండు. ఆఫ్టర్ ఆల్ సుమన్ గారు ఆయన వయసు ఎంత, ఆయన మాట్లాడుతుంటే ప్రవీణ్ సార్ ఎన్నుకుంటుండు. ప్రవీణ్ సార్ వయసులో, ఆయన క్యారెక్టర్లో, ఆయన సర్వీస్లో కేటీఆర్ గారు ఎంత, కేటీఆర్ గారు అహంకారం కార్లో కూర్చొని సీట్లో కూర్చుంటే ప్రవీణ్ సార్ నిలబడి మాట్లాడుతుండు. మీరు ఇస్తున్నారా గౌరవం, ఆయనకు మేము ఇస్తున్నాం ఆ గౌరవం? ఒక్కసారి చిత్తశుద్ధిగా ఆలోచించుకోవాలి. ఎస్, మేము ఇంతమంది దళితులను గర్వంగా, ఒక్క దళితుడు తెల్లంగేసుకొని కార్లో తిరుగుతూనే ఓర్వలేని నాయకులు మీరు. మేము గర్వంగా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో దళితులకు స్వేచ్ఛ ఉన్నది. మొన్నటికి ఏ ప్రభుత్వం కూడా చేయండి, ఏ రాష్ట్రం కూడా చెలవైంది ఏబిసిడి వర్గీకరణకు క్షణాల్లో అసెంబ్లీలో తీర్మానం చేసిన మొనగాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదా? మళ్ళొక్కసారి చెప్తున్నా, రాజన్న నిన్ను కావాల్సుకొని ఒక దళితునివి అప్పుడున్న 10 డిస్టిక్లు, ఇప్పుడున్న 30 డిస్టిక్లు మీరు తిరుగుతుంటే ఓర్వలేక, ఒక దళితుడు డిప్యూటీ సీఎం ఉన్నాడని ఓర్వలేక నిన్ను కక్ష కట్టి అది తీసేసినది నీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నిన్ను ఒక వాడుకోవాలని నిన్ను పావుగా భావిస్తున్నారు. ఇప్పటికీ నిన్ను డిప్యూటీ సీఎంగా తీసిళ్ళు, ఎందుకు తీసిళ్ళు అని మేము ప్రశ్నిస్తున్నాం. దానికి ఆన్సర్ లేదు. ఇప్పుడు రానున్నాయి ఇంకేదో ఎలక్షన్లని, దళితులందరి ఈ విధంగా కలుపుకోవాలని రానున్న జనరల్ బాడీ ఎలక్షన్లో దళితులందరూ బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించాలని, మొన్న బీసీకి 42% తోటి కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఎంత దగ్గరలో దాన్ని దూరం చేయాలని ఈ చిల్లర కుట్ర రాజకీయాలే. ఇటువంటి చిల్లర కుట్ర రాజకీయాలందరి ప్రజలందరూ చూస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే వరంగల్ పశ్చిమల ఎమ్మెల్యే గారితో అభివృద్ధికి చర్చకు రండి. ఇకనైనా మారుకోవాలి. ఆ దేవుని దయ వల్ల నువ్వు నిండు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుటుంబంలోనే ఇంట్లోనే ఉండాలని బర్త్డే విషెస్ తెలుపుతూ మరొకసారి నీకు విషెస్ చెప్తున్నాం.